లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దిరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకునేను, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము అనెను. సర్వాధికారి అయిన యేసు ప్రభు ఎంత మంచి దేవుడో యెహోషువ ఎరిగి ఈ మాటలు చెప్తున్నాడు. యేసు రక్తంతో విమోచింపబడిన మనము దేవుని పట్ల మన వైఖరి ఎట్లుందో మనం ఇక్కడ సరి చూసుకోవాలి. ఉదయకాలం ప్రభుదినంలో ఆరాధనకు వచ్చిన మనము మన దేవుని యొక్క ఔన్నత్యము ఎరిగి ఉన్నామా? ఇక్కడ ఈ మాట ఏమంటున్నాడంటే యెహోవాను సేవించుట అని మాట్లాడుతున్నాడు. దేవుని సేవించుట అనే మాట అర్థం ఏంటంటే, మనము సేవించడం అంటే ఇండైరెక్ట్గా దాని అర్థం ఏంటంటే దేవుని గణపరచడం, దేవుని ఆరాధించడం అన్నట్టు. దేవుని సేవించే మనము ఎట్లున్నాము అంటే మనకు అది కీడని తోస్తుందా? ఇక్కడ అదే మాట అంటున్నాడు. మీరు యెహోవాను సేవించడం మీ కీడని తోచిన ఎడలా అంటున్నాడు. కీడని అనిపిస్తుందేమో. అంటే దీని ఏంటంటే, కీడు అంటే అర్థం ఏంది? మనం ఇష్టపూర్తిగా దేవుని మందిరంలో ఆరాధన చేయలేకపోతున్నాం. మనము ఆత్మతో సత్యముతో ఉదయమున పరిగెత్తుకొని అంటే మందిరానికి సమయానికి వెళ్ళి పాడి ఆరాధన చేయలేకపోతున్నాం. అదేమవుతుందంటే దేవునికి అయిష్టంగా మనం ఉన్నట్టు దేవుణ్ణి మనము సరిగా గణపరచట్లేదు అన్నట్లు లెక్క. ఇక్కడ చూస్తే మనము శిలువ రక్తంతో విమోచింపబడినప్పటికీ వీరిలాగానే మనం చాలాసార్లు ఉంటాం. ఎట్లా అంటే దేవుని మందిరం అంటే అలక్ష్య వైఖరి, నిర్లక్ష్య తత్వం మనం కలిగి ఉంటాం. అయితే యెహోషువ ఏమంటున్నాడు? ఒక చక్కని మాట మాట్లాడినాడు. మీరు మీ పితరుల మీ పితరులు అంటే అబ్రాము, ఇసాకు, యాకోబులు అన్న తెరహు అలాంటి వారు ఏం చేశారంటే, నాహోరు, తెరహులు వాళ్ళు అన్య దేవతలను అంటే విగ్రహారాధన చేసిన వారు. మీరు అట్లనే ఉంటారా ఏమో చూసుకోండి అనే ఒక మాట. రెండో మాట ఏమంటే, ఇప్పుడు అమోరీయుల దేశంలో ఉన్నారు కదా, వారి దేవతలను కింద సేవిస్తారేమో, మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. ఎవరిని పూజిస్తున్నాం మనము ఆలోచన చేయాలి. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంది, వారి కడిపే వారికి దేవుడు అని రాయబడ్డది. అంటే మనం చాలాసార్లు మనము పోషింపబడడానికి రాత్రింబగలు ప్రయాసపడతాము, కానీ మందిరంలో ఉండడానికి అంత ఇష్టపడం. అంటే అంత సమయం వెచ్చించలేము. అది ప్రయాసంగా ఎంతో కీడుగా అనిపిస్తుంది. మందిరంలో 3 గంటలు ఆరాధనలో కూర్చోవాలంటే ఎంతో బాధపడిపోతాం. కానీ భక్తుడు మాట్లాడే మాట, మీరెవరిని సేవింప కోరుకుంటున్నారు? ఈ ఉదయమున ఆరాధనకు వచ్చిన మనము నిజంగానే మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని ఆరాధన చేయడానికి సమకూర్చబడ్డామా? అయితే ఈయన ఏమంటున్నాడు? ఒక చక్కని సాక్ష్యము ఏమంటున్నాడు? మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభుని తప్ప ఇంకొకరిని మేము ఆరాధించలేము అని మాట్లాడుతున్నాడు. ఈ ఉదయమున నా వైఖరి ఏంది? ఎవరిని ఆరాధన చేస్తున్నాం? ఎవరిని గణపరుస్తున్నాం? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన కొరకు యేసు ప్రభు ఆ సిలువలో ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు. అయితే వీరి కొరకు ఇంక యేసు ప్రభు రాకముందే వారు తండ్రి అయిన దేవుని చూసి ఆయనను మహింపరిచే స్థితిలో ఉన్నారు, తండ్రిని ఆరాధించే స్థితిలో ఉన్నారు. యోహాను సువార్తలో 4:23-24 రాయబడ్డది, తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అని రాయబడ్డది. తండ్రిని ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తుపెట్టుకొని కన్లారా ఇంత గొప్ప సాక్షి సమూహంగా ఆయన ప్రాణం పెట్టి సంఘంను స్థాపించి వస్తున్నాడు. ఆ సంఘంలో సమకూర్చబడిన మనము ఎట్లా ఆరాధన చేస్తున్నాం? వీరి వలె 2 తలంపులతో ఉన్నామా? లోక సంబంధమైన ఆరాధనలు చేస్తున్నామా? మన కడిపే మన దేవుడై ఉన్నాడా? అయితే యెహోషువ వలె మంచి సాక్ష్యం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము అని చెప్పినట్టుగా మనం ఉండి ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. యెహోషువ చెప్పినట్టు మా జీవితంలో కూడా నువ్వు మా కొరకు కల్వరిశిలలో ప్రాణం పెట్టినావు, నీ రక్తములో ధారపోసినావు. అందుకై స్తోత్రం. నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి, నీవే మాకు దేవుడవుగా దొరికిన దాన్ని బట్టి, ఏమి ఇవ్వలేక నువ్వు ఇచ్చిన రక్షణ చేత బట్టి హృదయమార ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.